బీసీ డిక్లరేషన్ పేరుతోటి చంద్రబాబు నాయుడు ఎట్లా బీసీలని మోసం చేస్తున్నాడు అన్న వివరాలని ఈ వీడియోలో తెలుసుకోండి. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నోసార్లు బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఊదరగొట్టిన చంద్రబాబు నాయుడు ఏనాడు బీసీలకి మంచి చేయలేదు. కానీ ఎలాంటి వాగ్దానం చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎట్లా పెద్దపీట వేసిండు, ఎట్లా వాళ్ళకి మేలు చేసిండు అన్న విషయాన్ని ఈ వీడియోలో మొత్తం తెలుసుకోండి. ఈరోజు మన కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు 2 రిక్వెస్ట్ అండి. మొదటి రిక్వెస్ట్, మీలో ఎవరైనా మా ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి, ఫైనాన్షియల్గా మమ్మల్ని హెల్ప్ చేయాలి మాకు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంది. తప్పకుండా ఆ జాయిన్ బటన్ని క్లిక్ చేసి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోగలరు. రెండో రిక్వెస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పెడుతున్నా, తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఈరోజు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో చాలా డీటెయిల్డ్గా ఎట్లా చంద్రబాబు నాయుడు బీసీలను మోసం చేసిండు, ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి మేలు చేసిండు అని పాయింట్ టు పాయింట్ రాసిండు. మిమ్మల్ని బోర్ చేయకుండా చాలా డీటెయిల్గా చాలా మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొదట ఇక్కడ చూసుకుంటే సాధికార బలగం అని చెప్పేసి ఒక ఫోటో ఇచ్చిండు. ఇక్కడ ఈ ఫోటోలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ 3 కుర్చీలు ఉన్నాయి. ఈ 3 కుర్చీలలో 3 నడుస్తున్నారు, మధ్యలో ఒక మహిళ ఉంది. ఈ పక్కన ఉన్న 2 కూడా పంచాలు కట్టుకొని కండువాలు వేసుకొని ఉన్నారు. అయితే కిందికి వద్దాం. ఈ ఒక్క ఫోటో చాలా మీనింగ్ఫుల్ ఫోటో. ఈ ఫోటోని అర్థం చేసుకున్న వాళ్ళకి ఇందులో చాలా మీనింగ్లు అన్నవి వెళ్తాయి. ఇక్కడ చూసుకుంటే బీసీ డిక్లరేషన్ కంటే మిన్నగా మేలు చేస్తున్న సీఎం జగన్. డిక్లరేషన్లు ఏముందండి, ఊరికనే ఊదరగొట్టనికి చాలామంది చాలా డిక్లరేషన్లు ఇస్తారు. కాకపోతే బీసీ డిక్లరేషన్ కంటే మిన్నగా మేలు చేస్తున్న సీఎం జగన్ ఎట్లా మేలు చేసిండు మీకు ఇప్పుడు తెలుస్తుంది. క్యాబినెట్ నుంచి స్థానిక సంఘాల దాకా సింహభాగం పదవులు వారికే. క్యాబినెట్ నుంచి స్థానిక సంస్థల దాకా, అన్ని స్థానిక సంస్థల దాకా సింహభాగం అంటే మెజారిటీ వచ్చేసి సీట్లు బీసీలకే ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా, నేను ఎందుకు ఈ మాట అంటున్నా ఇక్కడ చూడండి. 1.73 లక్షల కోట్ల మేర డీబీటీ, నాన్ డీబీటీతో బీసీలకు లబ్ధి. డైరెక్ట్ ట్రాన్స్ఫర్, నాన్ డైరెక్టివ్ ట్రాన్స్ఫర్ ఎంత లబ్ధి? 1.73 లక్షల కోట్లు ఓన్లీ బీసీలకే లబ్ధి చేకూర్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా 5 ఏళ్ళు కూడా ఇంకా అవ్వలేదు. అందులో మళ్ళీ 2 ఏళ్ళు కరోనాకి పోయింది. ఇక్కడ చూసుకుంటే సామాజిక న్యాయంతో పాటు చదువుల్లోనూ బీసీ బిడ్డలకు ప్రోత్సాహం. అది ఇంపార్టెంట్. చదువు ఇంపార్టెంట్ అండి, వేరే ఏముంది, ఏమైనా వస్తాయిపోతాయి. చదువు ఈరోజు బాగుంటే రేపు పొద్దున భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే విద్యా దీవెనతో పూర్తి ఫీజులు చెల్లిస్తూ ఉన్నత విద్యకు సంపూర్ణ తోడ్పాటు. పూర్తి ఫీజులు చెల్లించిండు జగన్మోహన్ రెడ్డి గారు. భోజన ఖర్చుల కోసం విద్యార్థులు ఇబ్బంది పడకుండా వసతి దీవెన అన్న పథకం ద్వారా వాళ్ళకి అన్నం కూడా పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూసుకుంటే ఓకే, నాడు నేడు ఇంగ్లీష్ మీడియంతో, ఇక్కడ చూడండి, నాడు నేడు ఇంగ్లీష్ మీడియంతో తీర్చిదిద్దిన స్కూళ్లతో బీసీల విద్యా సాధికారతకు బాటలు వేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, సమాజానికి వెన్నుముక్కలాగా తీర్చిదిద్దుతున్నారంటూ సామాజికవేత్తలు ప్రశంసించారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆలోచనే కాదు, రాబోయే 20 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించిండు. ఈరోజు ఒక విత్తనం వేస్తే రేపు పొద్దున అది మహావృక్షం అవుతుంది. ఈరోజు పిల్లల్ని చదివిస్తే రేపు రాష్ట్రాన్ని ఆ పిల్లలే కాపాడుకుంటారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసిండు. ఇక్కడ చూస్తే బీసీ డిక్లరేషన్ను తుంగలో తొక్కి మరోసారి చంద్రబాబు అదే పాట. ఈ బీసీ డిక్లరేషన్ అనే పాట విని 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 నా ఎంటికలు మొత్తం నల్లగున్నాయి, తెల్లగైపోయినాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ. బీసీల కంచుకోట కుప్పం మంగళగిరిలో తిష్ట వేసి ఆ వర్గాలకు వెన్నుపోటు. బీసీ కంచుకోట అంటారు కుప్పాన్ని, రెండోది వచ్చేసి మంగళగిరిని. అక్కడ ఒకటి కుప్పంలో చంద్రబాబు, 2 మంగళగిరిలో కొడుకును పెట్టి అక్కడ బీసీలందరికీ వెన్నుపోటు పొడిచిండు. అసలు వెన్నుపోటు అంటేనే చంద్రబాబు. అసలు సరే ఒకసారి చూద్దాం, గూగుల్ తల్లిని అడుగుదాం, వెన్నుపోటు అంటే ఏంటి. వెన్నుపోటు ఇక్కడ రాస్తా నేను, వెన్నుపోటు అని రాస్తే ఓడి అమ్మ వెన్నుపోటు. చూడండి ఇక్కడ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారు పక్కపక్కనే ఉన్నారు. ఫస్ట్ ఫోటో ఇదే వచ్చింది. నెక్స్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇదే, అది సినిమా ఉందో మన రామ్ గోపాల్ వర్మది, ఆ డీటెయిల్స్ అనేది వస్తుంది. కానీ వెన్నుపోటు అనగానే ఎక్కడ చూస్తే చంద్రబాబు నాయుడే కనిపిస్తున్నాడు. సరే ఇమేజ్లకు పోదాం, ఇమేజ్లలో చూద్దాం ఏందో కథ. ఓరి అమ్మ వెన్నుపోటు. ఇక్కడ చూడండి వెన్నుపోటు. ఈయన ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు ఫోటోతోటి
ఒకటి అమ్మ ఇక్కడ ఒకటి వెన్నుపోటు అని చెప్పేసి ఒక కార్టూన్ కూడా. వెన్నుపోటు అనగానే గూగుల్ తల్లిని అడిగితే గూగుల్ తల్లి మాత్రం చంద్రబాబు నాయుడు ఫోటోనే చూపిస్తున్నది. సరే ఓకే, ఇక్కడ చూసుకుంటే సాక్షి అమరావతి బీసీ డిక్లరేషన్ పేరుతో ఆ వర్గాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అవహేళన చేస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ చెప్పిన దానికంటే మిన్నగా మేలు చేస్తూ సామాజిక రాజకీయ విద్యా సాధికారతతో బలహీన వర్గాలను సమాజానికి వెన్నుముక్కలుగా తీర్చిదిద్ది సమున్నత గౌరవం కల్పిస్తున్నారని సామాజికవేత్తలు ప్రశంసించారు. సామాజికవేత్తలు ఏమని ప్రశంసిస్తున్నారు అంటే సమాజంలో అంటే ఇక్కడ చూసుకుంటే సామాజిక రాజకీయ విద్య సాధికారత అన్ని వర్గాలలో అన్నిటిలోనూ బీసీలకి పెద్దపీట వేస్తున్నాడు అని చెప్పేసి ఎవరు అంటే సామాజికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు బీసీలను దారుణంగా వంచిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల భయంతో మరోసారి బీసీ డిక్లరేషన్ అంటూ నాటకాలకు తెర తీసిందని స్పష్టం చేశారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే బలహీన వర్గాలకు అని నెక్స్ట్ పేజ్ చూపిస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక చేయూతనివ్వడంతో పాటు రాజ్యాధికారంలో సింహభాగం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, రాజ్యాధికారంలో సింహభాగం వాటా కల్పించడం, అమ్మ ఒడి, విద్యా దీవెన లాంటి పథకాల ద్వారా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ సాధికారత సాధించేలా ముఖ్యమంత్రి జగన్ బాటలు వేశారని విశ్లేషించారు. ఎవరు విశ్లేషిస్తున్నారు? మేధావులు విశ్లేషిస్తున్నారు. చాలా మంచి విషయము. వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డీబీటీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ రూపంలో గత 58 నెలల్లో, ఇక్కడ చూడండి మీరు అనొచ్చు ఇంతసేపు నేను కూడా ఊరికే మాట్లాడుతున్నాను, లేదు ఇప్పుడు డేటా బయటపడుతున్నా, ఎందుకు బీసీలకి పెద్దపీట వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సాక్ష్యాలు ఏంది అని మీరు అడగచ్చు. సాక్ష్యం ఇస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి, వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డీబీటీ రూపంలో గత 58 నెలల్లో 2,58,855.97 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా, ఎంత జమ చేసింది పేదల ఖాతాలో? 2,58,855.97 కోట్లు జమ చేయగా, ఇందులో బీసీ వర్గాలకే, ఓన్లీ బీసీలకే 1,22,451.82 అంటే 1,22,500 కోట్లు అంటే 22,451 కోట్లు ఓన్లీ బీసీలకే. 2,58,000 చిల్లర కోట్లు టోటల్గా పేద ప్రజలకు ఇస్తే అందులో 1,22,000 చిల్లర కోట్లు ఓన్లీ బీసీలకే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిర్రు. వాళ్ళకి డీబీటీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకి వేయడం అన్నది జరిగింది. మధ్యలో ఏ దళారి ఏ బ్రోకరు ఎవరు లేకుండా వాళ్ళకే డైరెక్ట్గా వేసి పడేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా మంచి విషయం. కోట్లు ఎంత? 1,22,451.82 కోట్లు అందించడం ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఓకే, డీబీటీ నాన్ డీబీటీతో కలిపి పేదలకు మొత్తం 4 లక్షల, నాన్ డీబీటీ అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కాకుండా ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్, అయితే నాన్ డీబీటీతో కలిపి పేదలకు మొత్తం 4,38,000 చిల్లర కోట్లు అందించగా అందులో బీసీల వర్గాలకి మాత్రమే 1,73,000 చిల్లర కోట్లు మేరకు లబ్ధి చేకూరింది. 1,73,109.21 కోటి ఓన్లీ బీసీలకే, ఓన్లీ బీసీలు. చంద్రబాబు నాయుడు గారికి వినబడాలి అని చెప్పేసి చెప్తున్నాయి ఈ మాట. ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టి అమ్మ ఒడి, విద్యా కానుక ఇచ్చి పిల్లలను బడులకు పంపేలా ప్రోత్సహించడంతో పాటు విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా బీసీ బిడ్డలకు ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. ఎవరు ప్రశంసించారు అంటే మేధావులు. ఓకే, ప్రశంసించారు. ఓకే, రాష్ట్రంలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న 93% మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అందుతుండగా వీరిలో బీసీ విద్యార్థులే అత్యధికం. రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో అందులో 93% విద్యార్థులకి జగనన్న పూర్తి ఫీజు ఇస్తున్నాడు, పూర్తి ఫీజు, అందులో బీసీలే అధికము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా
చెబుతున్నారు. ఓకే, గత సర్కారు ఎగ్గొట్టిన, ఇది చాలా ఇంపార్టెంట్, గత సర్కారు అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు, చంద్రబాబాయ్. గత సర్కారు ఎగ్గొట్టిన ఫీజుల బకాయాలు, మధ్యాహ్నం భోజనం బిల్లులు కలిపి దాదాపు 2165 కోట్లను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే 2165 కోట్లు చెల్లించింది. ఓకే, పిల్లల చదువులకు అండగా నిలిచింది, చాలా మంచి పని చేసింది. అటు చదువుల వ్యయాన్ని భరిస్తూనే మరోవైపు భోజనం, వసతి ఖర్చుల కోసం ఎంత విద్యార్థులు ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుంది. విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి, భోజనం కోసం వసతి కోసం ఇబ్బంది పడద్దు అని చెప్పేసి జగన్ గారు దాని గురించి కూడా ఆలోచించి జగనన్న విద్యా దీవెన అని చెప్పి వసతి దీవెన పథకాన్ని తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడుతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు ధీటుగా అందుతున్న ఇంగ్లీష్ మీడియం చదువులతో బీసీ విద్యార్థులు గరిష్టంగా ప్రయోజనం పొందగలుగుతున్నారు. చాలా మంచి విషయము. ఎట్లా అంటే చాలా నీట్గా క్లీన్గా ప్రైవేటు స్కూళ్ళని తలపించేలా గవర్నమెంట్ స్కూళ్ళు తయారైనాయి ఈరోజు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఓకే బీసీలు విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. ఓకే, సిబిఎస్ఈ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, వినండి. సిబిఎస్ఈ సిలబస్ ఒకటి, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ రెండవది. సిబిఎస్ఈ సిలబస్ ఒకటి, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ఒకటి, మూడవది బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు. ఇది నేను కూడా చూసిన, చాలా బాగున్నాయి. బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, ఐఎఫ్పీలతో డిజిటల్ బోధన ద్వారా విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే నైపుణ్యతతో రాణించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏమన్నా ఉందా? ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా లేదు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అన్నది, ప్రైవేట్ స్కూళ్ళలో లేదు, అట్లాంటిది గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇంతసేపు మాట్లాడినావు, సరే బీసీలకు ఎక్కువ ఇచ్చినావు, ఇంకేం చేసిండు బీసీలకు అని చెప్పేసి మీరు అడగచ్చు. ఇక్కడ చూడండి, రాజ్యాధికారంలో సమున్నత వాటా ఇచ్చిండు బీసీలకి. రాజ్యాధికారంలో సమున్నత, నేనైతే చెప్తున్నా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వనంత సమున్నత వాటా అన్నది వాళ్ళకి ఇచ్చిండు. సమున్నత అంటే ఇంకా చాలా, అంటే మ్యాక్సిమం ఎంత ఇవ్వగలమో బీసీలకి అంత. ఈవెన్ కొంతమంది కోర్టు కూడా పోయారు ఇవ్వద్దు అని చెప్పేసి, వాళ్ళని కూడా తను దన్నిండు. చూడండి ఎట్లా దన్నిండు. 2019 ఎన్నికల్లో 50% ఓట్లను సాధించి 151 శాసనసభ 22 లోక్సభ స్థానాలలో వైఎస్ఆర్సీపీ చారిత్రాత్మకంగా విజయాన్ని సాధించింది. మనందరికీ ఈ విషయం ఎరికనే. 2019 మే 30న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కూడా మనకు ఎరికే. 2019 జూన్ 8 ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గానికి 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరించారు. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. 25 మంది శాసనసభ్యులున్న మంత్రివర్గంలో ఏకంగా 11 మంది బీసీలకు సీఎం జగన్ స్థానం కల్పించారు. 25 మంది శాసనసభ్యులు ఉంటే అందులో మంత్రివర్గంలో ఉంటే అందులో 11 మంది బీసీలే ఉన్నారు. ఇది మొగోడు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి అంటే. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఆ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడును డిప్యూటీ సీఎంగా నియమించారు. ఓకే, విద్య, రెవెన్యూ, పౌర సరఫరాల, వైద్య రంగం లాంటి కీలక శాఖలను బీసీలకి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి గారు. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. మన స్పీకర్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా బీసీ వర్గానికి చెందిన వాళ్ళే. 2014-19 ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంపీకిండో చూద్దాము. 2014-19 మధ్య చంద్రబాబు తన మంత్రివర్గంలో కేవలం 8 పదవులు మాత్రమే బీసీలకు ఇవ్వడం గమనార్హం. నేనేదో పీకుతా అని చెప్తున్నాడు కదా, ఆయన ఇచ్చింది 8 పదవులు మాత్రమే. ఓకే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా రాజ్యసభ స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. 11 రాజ్యసభ స్థానాలకి సీఎం జగన్ 4 బీసీలను రాజ్యసభకు పంపారు. 11 ఇట్లా 4 రాజ్యసభకు పంపారు. ఆ 4 బీసీలే. ఓకే, ఇక్కడ చూసుకుంటే టీడీపీ హయాంలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకి పంపలేదు. టీడీపీ ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా ఒక్క బీసీని కూడా రాజ్యసభకి పంపలేదు. ఇప్పుడు అసలే రాజ్యసభలో ఒక్క క్యాండిడేట్ కూడా లేకుండా పోయిర్రు 2024లో. ఇక్కడ చూసుకుంటే సీఎం జగన్ శాసన మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 29 పదవులు అంటే 69%
ఎవరికి ఇచ్చిండు 69%? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే ఇచ్చిండు 69%. ఇవ్వగా 2014-19 మధ్య చంద్రబాబు ఆ వర్గాలకి కేవలం 18 పదవులు అంటే 37% ఇచ్చిండు. చంద్రబాబు 37% ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 69% ఇచ్చి మొగోళ్ళని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు. కింద చూస్తే స్థానిక సంస్థల్లో పెద్దపీట, స్థానిక సంస్థల్లో బీసీలకి పెద్దపీట వేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కూడా డేటా చూడండి, మీరు షాక్ అయిపోతారు. ఏంటి అంటే స్థానిక సంస్థల్లో బీసీలకి 33% రిజర్వేషన్ కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు టీడీపీ నేతలను పూరికొల్పడంతో 24% తగ్గిపోయింది. ఇందాక నేను చెప్పిన కదా, హైకోర్టుకు వెళ్ళిర్రు. ఏంటి 33% ఇస్తా అంటే హైకోర్టుకు పోయారు, ఆ పర్సంటేజ్ తగ్గింది. హైకోర్టుకు పోవడం వల్ల 24% తగ్గింది. అయితే రిజర్వేషన్ తగ్గిన అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ దాన్ని ఆచరించి చూపి పదవులు ఇచ్చారు. రిజర్వేషన్ పెంచకుండా కోర్టుకు పోయింది టీడీపీ. 33% ఇస్తా అంటే లేదు 24 ఇవ్వాలని చెప్పేసి 24% తీసుకొచ్చినా కూడా పర్లేదు, 24% అయినా సరే నేను ఎక్కువ మందికి పదవులను ఇస్తా అని చెప్పేసి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ చూసుకుంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్తులను వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకుంటే ఒక్క బీసీకే 6 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులు అంటే 46% కేటాయించారు. ఒక్క బీసీలకే 46% కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలుండగా వైఎస్ఆర్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే అందులో 67% పదవులు బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చారు. అందులో కూడా గరిష్టంగా బీసీలకే పదవులు దక్కాయి. మొత్తం ఉన్నదే మండల పరిషత్ 648 సీట్లు అంట. అందులో వైఎస్ఆర్సీపీ 635 సీట్లు గెలుచుకుంది. అందులో కూడా 67% బీసీ, ఎస్సీ, ఎస్టీలకే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అందులో కూడా బీసీలకే పెద్దపీట వేసిండు. 14 కార్పొరేషన్లలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 14 చేసింది. చేయగా 9 చోట్ల మేయర్ పదవులు అంటే 64% బీసీలకు ఇచ్చారు. 14 సీట్లు ఉంటే 9 సీట్లు మొత్తం బీసీలకే ఇచ్చి, బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమ అన్న సంగతి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 87 మున్సిపాలిటీలలో 84 మున్సిపాలిటీలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోగా చైర్పర్సన్ పదవులు బీసీలకి 44% ఇచ్చి పడేసిండు. 53% అంటే 44 సీట్లు ఇచ్చిండు, 53% బీసీలకే ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. ఇంకా చాలా చూసుకుంటే చాలా ఉన్నాయి. నవరత్నాలతో బీసీలకు లబ్ధి. ఎలా బీసీలకు లబ్ధి అంటే డీబీటీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ రూపంలో 1,22,451.82 కోట్లు బీసీలకి చేరింది. నాన్ డీబీటీలో 50,657.39 కోట్లు బీసీలకు చేరింది. మొత్తం డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ 1,73,109.21 కోట్లు. ఎంత? 1,73,109.21 కోటి రూపాయలు బీసీలకే. 1,73,109 కోట్లు బీసీలకు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చి 5 ఏళ్ళు ఇంకా పూర్తి కాలేదు. అందులో 2 సంవత్సరాలు మళ్ళీ కరోనాకి పోయింది. అయినా కూడా ఎప్పుడు బీసీలని వదిలిపెట్టలేదు. మొగోడు మాటిస్తే ఇట్లా ఉంటుంది. అదే గారోడు మాటిస్తే బీసీ డిక్లరేషన్ జైహో బీసీ, బీసీ డిక్లరేషన్ జైహో బీసీ అని చెప్పేసి అనుకుంటేనే అదే బీసీలని ముంచేస్తారు. చట్టం చేసి మరీ నామినేటెడ్ వీళ్ళు కోట్లకు పోతున్నారు, వీళ్ళు ఆపుతున్నారు, బీసీలకి న్యాయం చేయకుండా వీళ్ళే ఆపుతున్నారు అని చెప్పి ఏం చేయాలి అని ఆలోచించి చట్టం చేసి పడేసిండు జగన్మోహన్ రెడ్డి. ఏందా చట్టం? దేశ చరిత్రలోనే ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవులు పనుల్లో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వ్ చేస్తూ సీఎం జగన్ ఏకంగా చట్టం చేశారు. కథం దుకాణం మంది ఎవడు ఎంపికలేడిగా. నెక్స్ట్ చూసుకుంటే రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పదవుల్లో 76 అంటే 39% బీసీలకే ఇచ్చేసిండు జగన్మోహన్ రెడ్డి. చాలా మంచి పని చేసిండు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ వర్గాల వారికి అవకాశం కల్పించారు. అంటే 137 మొత్తం ఉంటే చైర్మన్ పదవులు, అందులో 53 ఇచ్చిండు. మళ్ళీ 56 సపరేట్గా వాటిని ఏర్పాటు చేసిండు
జగన్మోహన్ రెడ్డి. కింద చూసుకుంటే 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకి, అంటే 42% బీసీలకే ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. బీసీలకు బాబు వెన్నుపోటు, ఇందాకనే వెన్నుపోటు అని కొట్టి చూపించిన, ఇక్కడ వెన్నుపోటు కొట్టంగానే చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. ఈయన ఎందుకు వస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. సరే, ఆయన పని మనం ఏం చూడలేం. కానీ ఏంది ఆ వెన్నుపోటు అంటే, ఇక్కడ చూడండి, బీసీలకు బాబు వెన్నుపోటు. చంద్రబాబు వలస వెళ్ళి దశాబ్దాలుగా తిష్ట వేసిన కుప్పంలో బీసీల జనాభాని అత్యధికము. కుప్పంలో బీసీల జనాభాని అత్యధికం అంట. తన సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో 1983లో ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు 1989లో కుప్పం వలస వెళ్ళి రాజకీయంగా బీసీలకు అన్యాయం చేశారు. ఎందుకు అన్యాయం చేసిండు అంటే, ఈయన అసలు చంద్రగిరి అంట, చంద్రగిరిలో తుక్కుగా ఓడగొడితే 1989లో కుప్పం పోయి ఆడ నుంచి మళ్ళీ రాజకీయాలు మొదలుపెట్టిండు. తండ్రి బాటలోనే నారా లోకేష్ కూడా నడుస్తున్నాడు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీలే అధికం. 2019లో బీసీ నేతకు వెన్నుపోటు పొడిచి ఆ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి నారా లోకేష్ దారుణంగా పరాజయం పాలయ్యాడు. 2019లో ఆయన మంగళగిరిలో ఓడిపోయిండు. ఎవడు? మన పప్పు లోకేష్. ఎట్లా ఓడిపోయిండు అంటే, ఆయనకంటే ముందు అక్కడ ఒక బీసీ నాయకుడు ఉంటే ఆయన కూడా వెన్నుపోటు పొడిచి ఆయన పక్కకు తప్పించి నారా లోకేష్ అక్కడ నిలబడి ఓడిపోయిండు అని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా వెన్నుపోటు అంటే అబ్బా కొడుకులే అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా సాక్షి న్యూస్ పేపర్లో రాస్తున్నాడు. కాకపోతే ఇంత మొత్తం మనం చూసినాక, ఇంత మొత్తం మనం చదివినాక కూడా కొంతమంది ఎడ్డోళ్ళు ఎర్రినా కొడుకులు మనల్ని ప్రశ్నిస్తారు. అదంటారు, ఇదంటారు. ఈ డేటా మొత్తం నెంబర్లతో సహా ఒక్కొక్క పైసా 0.31 అంటే 0.31 అని చెప్పి నేను లెక్క చెప్పినా కూడా కొంతమంది అస్సలు వినరు, నాకు తెలుసు. కానీ మొత్తం డీటెయిల్గా ఒకసారి మొత్తం వీడియో చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. దాని తర్వాత ఒక నిర్ణయానికి రండి. మీ నిర్ణయం రాబోయే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఇంత కష్టపడి పిల్లల కోసం ఇంత పనిచేసినోడు రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చి లేదా మీరు ఓటు వేయకపోతే ఆ పిల్లల భవిష్యత్తు మొత్తం కొలాప్స్ అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అన్నది అసాధ్యం. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. కానీ కుట్రలు కుతంత్రాలు ఇవి చూస్తుంటే బీసీలు మళ్ళీ మోసపోవద్దు అని చెప్పి నా మనసులో నేనైతే దేవుడిని తప్పకుండా ప్రార్థిస్తా. ఈ మొత్తం విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతమంది మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే మన ఈ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన అక్కడ కూడా పోయి మనల్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.